అనుకి చెప్పకుండా తను ఏ పని చేయడు. అలా క్రిష్ అన్నిటికీ తన పర్మిషన్ అడుగుతున్న ప్రతిసారి అనికి చెప్పలేనంత సంతోషం. నా మాటలకు కూడా వాల్యూ ఇచ్చే వాళ్ళు ఉన్నారా అని ఒక ఆనందం. ఎప్పుడు క్రిష్ని తిడుతూనే ఉంటుంది, కోప్పడుతూనే ఉంటుంది అను. ఎందుకంటే అనుకి భయం. తనకి చిన్నప్పటి నుంచి ఇష్టమైనవన్నీ ఒక్కొక్కటి దూరం అవుతూ వచ్చాయి. తనకి ఇష్టమైనవి ఎప్పుడు తనతో లేవు. అలాగే ఎక్కడ క్రిష్ తనకి దూరం అయిపోతాడనే ఒక భయం తనకి. అందుకే ఎప్పుడు క్రిష్తో ప్రేమగా మాట్లాడలేదు తను. కానీ అను చెప్పకపోయినా తను చాలా 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 లవ్ చేస్తుందని క్రిష్కి బాగా తెలుసు. అను మనసు ఏంటో తెలుసు, అంతా చాలా బాగా అర్థం చేసుకున్నాడు. క్రిష్ మాత్రం చాలా ప్రేమగా మాట్లాడేవాడు అనుతో. అను ఎంత పొంగిపోయేదో. ఎప్పుడు లేని తన ఇంట్లో దొరకలేని ఒక ప్రేమ, అలా ప్రేమగా మాట్లాడే ఒక మాట తనకి వచ్చేసరికి చాలా సంతోషపడిపోయేది పిచ్చిది. కానీ క్రిష్కి మాత్రం గర్ల్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ. హలో, గర్ల్ ఫ్రెండ్స్ అంటే గర్ల్ ఫ్రెండ్స్ కాదు, గర్ల్స్ ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇట్లా ఉంటారు కదా. ఇలా చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అయితే ఒకసారి క్రిష్ తన ఫ్రెండ్స్ గురించి చెప్తున్నప్పుడు చాలా కుళ్ళిపోయింది అను.